అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని యోగాంధ్ర 2026 కార్యక్రమాల్లో భాగంగా జూన్ 9వ తేదీ మంగళవారం ఉదయం ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన ఉండవల్లి గుహల వద్ద ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ సిఎం సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ సలీం బాషా, ఆయుష్ డిపార్ట్మెంట్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జగదీష్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రసన్నలక్ష్మి, డాక్టర్ రామ్నాథ్, డిఎస్పి సిహెచ్ మురళీకృష్ణ, ఎంటీఎంసీ అడిషనల్ కమిషనర్ కె వెంకటేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ బి శ్రీకాంత్, అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనంజయరావు, మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ఎంవివి సత్యనారాయణ, టీడీపీ తాడేపల్లి పట్టణ మండల అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు, దాసరి కృష్ణ, కూటమి నాయకులు, జిల్లా అధికారులు, యోగాభ్యాసకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్వాస నిండుగా తీసుకొని పూర్తిగా వదలండి. శ్వాస నిండుగా తీసుకొని పూర్తిగా వదలండి. ప్రార్థనతో మొదలు పెడతాం. నేను చెప్పింది మీరు రిపీట్ చేయడానికి ట్రై చేయండి. సంభో మనాంసి జానతా దేవాభాగం యదా పూర్వే సంజానాన ఉపాసతే. ఓకే, ప్లీజ్ స్టాండ్ సార్. వెనక్కి వంచండి. వెనక్కి కూడా మీరు ఎంతవరకు వంచగలిగితే అంతవరకే వంచండి. మెడ మీద, కండరాల మీద, స్ట్రెచ్ మీద ఉండాలి. మరలా ఇంకోసారి శ్వాస వదులుతూ ముందుకు వంచండి. శ్వాస తీసుకుంటూ వెనక్కి ఒక సెకండ్ ఉండండి. శ్వాస వదులుతూ ముందుకి నెమ్మదిగా ముందుకు వంచండి. గడ్డం టచ్ చేయడానికి ట్రై చేయండి. ఎంతవరకు వంచగలిగితే అంతవరకే వంచాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ సెంటర్కి రండి. శ్వాస తీసుకుంటూ సెంటర్ అండి. శ్వాస వదులుతూ ఎడవ వైపుకి వంచండి. శ్వాస వదులుతూ ఎడవ వైపుకి వంచండి. తొలుత కలెక్టర్ సాయికాంత్ వర్మ మాట్లాడుతూ యోగా మన జీవన శైలిలో ఒక భాగం కావాలని పేర్కొన్నారు. అలాగే యోగా విశిష్టతను వివరిస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. వేదిక మీద ఉన్న జాయింట్ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఇతర అధికారులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ మరీ ముఖ్యంగా ఈరోజు యోగా సెషన్లో మన ఉండవల్లి గుహల దగ్గరికి యోగా చేయటానికి వచ్చిన ఉండవల్లి గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. అయితే ఇందాక మన డాక్టర్ ప్రసన్నలక్ష్మి గారు మాట్లాడుతూ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. ఇప్పుడు మారుతున్న జీవన శైలిలో మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు చూడనటువంటి ఆరోగ్య సమస్యలు ఈరోజు మనం అతి చిన్న వయసులోనే చూస్తున్నాం. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే వాటి పరిష్కారం కూడా
మన చేతిలోనే ఉందండి. ఈ ఉదాహరణకి యోగా అనేది మన దేశంలో నుంచి పుట్టి ఈరోజు ప్రపంచం అందరూ కూడా దీన్ని మెచ్చుకొని ఫాలో అయ్యే స్థితికి ఎదిగినటువంటి ఒక వెరీ వెరీ బ్యాలెన్స్డ్ అండ్ వెరీ పవర్ఫుల్ అండ్ ఇంపాక్ట్ఫుల్ ఎక్సర్సైజ్ రెజిమెంట్. ఇది మనము మన పూర్వీకులు మన దేశం నుంచి మనందరికీ కూడా ఇచ్చినటువంటి ఒక గొప్ప గిఫ్ట్. దాన్ని మనం సరిగ్గా వాడుకున్నట్లయితే మన ఆరోగ్యాన్ని మనమే పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా పెట్టుకొని మన వయస్సుని కూడా, అంటే మనకి ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాము అనేది కూడా చూసుకుంటే ఆరోగ్యంగా బతకడం ఎంతో ఎంతో ముఖ్యం. సో మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీని కూడా పెంచుకునేటువంటి కెపాసిటీ ఉంది మన ఈ యోగాకి. అయితే చాలామంది దీని యొక్క విలువని అర్థం చేసుకోకుండా, దీని ప్రాముఖ్యతని తెలియకుండా, భావితరాలకి తెలియకుండా పోతోంది. ఇది ఎలా అయిపోయిందంటే యోగా మన భారతీయులు ప్రాక్టీస్ తగ్గించేసి వేరే ప్రపంచ దేశాల్లో మిగతా వాళ్ళు దీన్ని ప్రాక్టీస్ మొదలుపెట్టి తద్వారా ఆరోగ్య బెనిఫిట్స్ని పొందగలుగుతున్నారు. అయితే మన దేశం నుంచి పుట్టిన ఈ యోగాని మన భావితరాలకి, మన పిల్లలకి మనం అందించినట్లయితే ఒక మంచి ఆరోగ్యాన్ని, ఇబ్బందులు లేని జీవితాన్ని మనం కల్పించిన వాళ్ళం అవుతాం. సో అందులో భాగంగానే ఇప్పుడు ఎందుకు మనం ఈ 15 రోజులు కానీ నెల రోజులు కానీ యోగాంధ్ర అనగానే ఈ విధంగా ప్రతిరోజు ఈ కాంపిటీషన్స్ కానీ ఇవన్నీ ఎందుకు పెడుతున్నారు? మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ఎందుకు ఇంత ప్రత్యేక దృష్టి సారిస్తున్నారంటే, దీన్ని మనమందరం కూడా ఆచరించి దీన్ని ఒక అలవాటుగా మనం చేసుకోగలిగినట్లయితే దీని నుంచి వచ్చే ఈ హెల్త్ బెనిఫిట్స్ని మనకి, మన కుటుంబ సభ్యులకి, మన భావితరాలకి అందించగలుగుతామనే ఒక సదుద్దేశంతో దీన్ని ఇంత పెద్ద ఎత్తున ప్రోత్సహించడం జరుగుతోందండి. అది మనం అందరం కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు మన కుటుంబ సభ్యులకి మనం చేయగలిగే అతిపెద్ద సాయం ఏంటంటే మనల్ని మనం ఆరోగ్యంగా పెట్టుకొని ఈ ఆరోగ్య సమస్యల వల్ల వచ్చే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఇతర ఇబ్బందులు కావచ్చు, వాటిని మనం మన కుటుంబాలపై అటువంటి భారం పడకుండా మనం చూసుకున్నట్లయితే అది మన ఫ్యామిలీకి మనం ఇచ్చేటువంటి ఒక పెద్ద గిఫ్ట్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా ఈ యోగాని ఒక జీవన శైలిలాగా అలవాటు చేసుకొని రోజు ఈ 45 నిమిషాలు మన బాడీ కోసం, మన మైండ్ కోసం మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే, అంటే ఒక బండికి మెయింటెనెన్స్ ఎలా అవసరమో మన శరీరానికి ఈ యోగా కానీ వ్యాయామం కానీ అదే విధంగా ఎంతో అవసరం. ఎక్కువ కాలం ప్రాపర్గా నడవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. సో దాన్ని మనం అందరం కూడా గమనించి దృష్టిలో పెట్టుకొని ఇదేదో ఈ నెలలో చేసి 15 రోజులు చేసే ఒక మొక్కుబడి కార్యక్రమంలా కాకుండా, లేదా ఆ 21 జూన్ ఇంటర్నేషనల్ యోగా డే రోజున మాత్రమే చేసేటువంటి ఒక కార్యక్రమంలా కాకుండా ఇది మనం అందరం కూడా మనం జీవన శైలిలో ఒక భాగంగా మనం తీసుకెళ్ళిన రోజు మన ప్రభుత్వం చేసే ఎఫర్ట్స్ కానీ, మనం ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేసే ఉద్దేశం కూడా సంపూర్ణంగా మనం సాధించిన వాళ్ళం అవుతాం. సో మన గుంటూరు జిల్లాలో మనకి ఏదైతే క్యాంపెయిన్ ఇచ్చారో ఈ 15 రోజులు జూన్ 7వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు అనేక స్థాయిల్లో, గ్రామ స్థాయి, మండల స్థాయి, కాన్స్టిట్యున్సీ లెవెల్ అండ్ అలానే జిల్లా స్థాయిలో పెట్టే ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్ని మనం అందరం కూడా పొంది మన గుంటూరు జిల్లాని ఆరోగ్య గుంటూరుగా తీర్చిదిద్దడంలో మీరందరూ భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. భద్రాణి పశ్యంతు కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. గౌరవనీయులైన రామ్నాథ్ అండ్ టీమ్
డాక్టర్ రామరాజు గారు యోగా ఆయుష్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక థ్యాంక్ యూ సార్. అలాగే జాయింట్ కలెక్టర్ గారికి, అట్లాగే ఆర్డీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ కూడా అందరికీ, అలాగే ఆయుష్ డిపార్ట్మెంట్ ఒకే లైన్లో ఉంటే చక్కగా ఫోటోగ్రాఫర్ టైం అందరూ కూడా పక్కన స్నాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మ్యాట్లు మాత్రం ఎవరు దయచేసి ఆ మ్యాట్లని మా స్టాఫ్ సార్ చిన్న ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళిపోతే మేము ఒక ఫోటో చేద్దాం సార్ కలెక్టర్ గారితో. సార్ ఒక్క చిన్న संवदत्वं संवो मनांसि जानता देवमागं यदा पूर्वे सञ्जानानामुपासते అందరూ కూడా లేచి నిలబడండి నిదానంగా. బ్రీత్ అవుట్ డౌన్ సెంటర్. నెక్స్ట్ ఇప్పుడు సైడ్స్ రైట్ లెఫ్ట్. మీరు ఇవి చేసేటప్పుడు కూడా శ్వాసను గమనిస్తూ చేసుకోవాలి. బ్రీతింగ్ చేస్తూ సెంటర్, మళ్ళీ బ్రీతింగ్ చేస్తూ లెఫ్ట్, breathe out చేస్తూ సెంటర్. నార్మల్ పొజిషన్. బ్రీత్ అవుట్ సెంటర్, బ్రీత్ ఇన్ రైట్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ లెఫ్ట్, సెంటర్. వెరీ గుడ్. అందరూ బాగా చేస్తున్నారండి. పూర్తిగా మెడ మొత్తం బాల్ లాగా తిరగాలన్నమాట. ఓకే, సెంటర్, రిలాక్స్. చేతులు రెండు కిందకి పెట్టేయండి. డౌన్ డౌన్. మళ్ళా బ్రీతింగ్ చేసి అక్కడి నుంచి రెండు చేతులు కూడా పైకి తీసుకెళ్ళండి. అరచేతులు బయట వైపు ఉండాలి, అరచేతులు బయటకు ఉండాలి, స్ట్రైట్గా ఉండాలి. మోచేతులు స్ట్రైట్గా ఉండాలి. చెక్ చేసుకోండి మీ షోల్డర్ స్ట్రెంగ్త్ ఎంత ఉందని. కొంతమంది చేతులు బయటికి వెళ్తున్నాయి, మోచేతుల దగ్గర వంపు వస్తుంది. స్ట్రైట్గా ఉంది అంటే